ఇదేనండి మా ఆఫీస్ హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో అయితే మా ఆఫీస్ అయితే ఉందండి. ఇగోండి ఎర్లీ మార్నింగ్ లేచి మా వాళ్ళైతే ఇగోండి కార్ లో ఎక్విప్మెంట్ అంతా నీట్ గా సెట్ చేసేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత రా స్టూడియోస్ కి అయితే వచ్చేసాం. ప్యాలెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్యాలెస్ దగ్గర మొత్తం ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్ని కవర్ చేసేసాను నేనైతే. అండ్ తర్వాత అయితే వేరే కార్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కార్. లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ రెంటల్ అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, కాకపోతే సపరేట్ ప్రైస్ ఉంటుంది. షూట్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఇదిగోండి బ్రైడ్ కి నేను చేసిన మేకప్ అండ్ హెయిర్ స్టైల్. ఫస్ట్ అయితే మేము తీసిన అవుట్ఫిట్ అయితే అండి బ్లూ కలర్ ఫ్రాక్. అండ్ లొకేషన్ వచ్చేసరికి ప్యాలెస్ లో అయితే మేము షూట్ చేసాము. హాయ్ ఎవ్రీవన్, ఇదేనండి మా ఆఫీస్ హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో అయితే మా ఆఫీస్ అయితే ఉందండి. ఇదిగోండి ఎర్లీ మార్నింగే లేచి మా వాళ్ళైతే ఇగోండి కార్ లో ఎక్విప్మెంట్ అంతా నీట్ గా సెట్ చేసేస్తున్నారు. ఎక్విప్మెంట్ అంతా కార్ లో సెట్ చేసుకున్న తర్వాత మా వాళ్ళందరూ కార్ ఎక్కిపోయారు. ఇదిగోండి వెళ్తున్న వేలో అయితే కొంచెం ఫ్రూట్స్ ఉంటే అవి తినుకుంటూ వెళ్ళిపోయాము. తర్వాత అయితే టిఫిన్ చేద్దామని టిఫిన్ షాప్ దగ్గర ఆగాము. ఈ లోపు కార్ లో నుంచి ఒక బుజ్జి పప్పి చూడండి ఎలా చూస్తుందో, చాలా క్యూట్ గా. నేనైతే 2 ఎగ్ ఆమ్లెట్స్ చెప్పుకున్నాను, అక్షయ్ కూడా అదే చెప్పాము. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత రా స్టూడియోస్కి అయితే వచ్చేసాము. రాగానే చూస్తున్నారు కదా ఇదంతా అయితే పార్కింగ్ ఏరియా అండి. ఇదిగోండి పార్కింగ్ ఏరియాలో అయితే మా కార్ అయితే పార్కింగ్ చేసేసుకున్నాము. తర్వాత చూస్తున్నారు కదా ఎంత పార్కింగ్ ఉందో, ఇక్కడ చాలా కార్స్ పెట్టుకోవచ్చు. ఈ ప్యాలెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ ప్యాలెస్ దగ్గర మొత్తం ఇక్కడున్న లొకేషన్స్ అన్ని కవర్ చేసేసాను నేనైతే. మా వాళ్ళైతే లొకేషన్స్ చూసుకోవడానికి వెళ్ళారు. ఫస్ట్ అవుట్ఫిట్కి ఏం బాగుంటుందా అని చెప్పి లొకేషన్స్ అయితే చూసుకుంటున్నారు హరి గారు అండ్ అక్షయ్ గారు అయితే. అండ్ తర్వాత అయితే జగదీష్ అయితే కార్ ఎక్కిపోయి చూస్తున్నారు కదా డ్రైవింగ్ చేసేస్తున్నారు, కానీ నిజానికి డ్రైవింగ్ రాదు. అండ్ తర్వాత అయితే వేరే కార్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కార్ కూడా చాలా బాగుంది. కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ చాలా ఫ్లవర్స్ అవి అయితే వేశారు ఇంకా కొత్తగా. తర్వాత లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ రెంటల్ అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా రెంటల్ అవుట్ఫిట్స్ అండ్ జ్యువెలరీస్ ఇవన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, కాకపోతే సపరేట్ ప్రైస్ ఉంటుంది. ఇదిగోండి మా బ్రైడ్కి అయితే అక్షయ్ అయితే సెలెక్ట్ చేశారు అవుట్ఫిట్స్. తర్వాత అయితే మేము లంచ్ టైం అయిపోయింది అలా చూస్తూనే. సో లంచ్ అయిపోయిన తర్వాత మేము షూట్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఇదిగోండి బ్రైడ్కి నేను చేసిన మేకప్ అండ్ హెయిర్ స్టైల్. మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ చేయండి నాకు కింద. అండ్ తర్వాత చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే మేము తీసిన అవుట్ఫిట్ అయితే ఇదండి బ్లూ కలర్ ఫ్రాక్. అండ్ లొకేషన్ వచ్చేసరికి ఇదిగోండి ఈ ప్యాలెస్లో అయితే మేము షూట్ చేసాము. దానికి తగ్గట్టు కొన్ని శారీస్ కూడా మేము ఎఫెక్ట్స్ కింద యూజ్ చేసాము, బ్లాక్ కలర్ శారీస్ని. అండ్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా చూడాలనుకుంటే మా హరి క్రియేషన్ ఫోటోగ్రఫీ పేజ్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మీకు రోజు అయితే మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వాళ్ళ పక్క నుంచి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఫన్ చేస్తున్నారు వాళ్ళు షూట్ చేస్తుంటే. వీళ్ళందరూ చూస్తుంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ అయితే అస్సలు చేయలేకపోయారు, చాలా ఫీల్ అయ్యారు. ఎందుకనంటే అంతమందిలో చేయాలంటే కొంచెం కొత్తే కదా, ఎందుకంటే వాళ్ళ యాక్ట్రెస్ కాదు కదా, బ్రైడ్ అండ్ గ్రూమ్ కదా. తర్వాత అయితే ఆ లొకేషన్లో షూట్ అయిపోయిన తర్వాత మేము స్నో ఎఫెక్ట్ దగ్గరికి వచ్చాం. ఇదంతా మంచు గడ్డల్లానే ఉంటుంది గాయస్, కానీ ఇది మంచు గడ్డలు కాదు, ఒక సిమెంట్ రాయికి వైట్ కలర్ పెయింట్ వేశారు. కానీ లొకేషన్ అయితే అమేజింగ్ ఉంటుందన్నమాట. ఫొటోస్ అండ్ వీడియోస్లో అయితే లొకేషన్ ఇంకా పీక్స్లో పడుతుంది. దీనికి కూడా మా వాళ్ళు కొంచెం క్రియేటివ్గా తీద్దామని చెప్పి స్నో బాటిల్స్, కలర్ ఫాగ్స్ ఇవన్నీ యూజ్ చేసి చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నారు. అండ్ గాయ్స్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా లొకేషన్ అయితే అమేజింగ్ అండి. ఇది ఎక్కడనంటే హైదరాబాద్లోనేనండి, రా స్టూడియోస్లో అయితే ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ లొకేషన్ కూడా ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయ్యింది, మీకు కూడా తెలుసు, మీరు చూసే ఉంటారు. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. అండ్ చూసినట్టయితే కామెంట్ బాక్స్లో మీరు ఏ సాంగ్లో చూసారో కామెంట్ చేయండి. అండ్ ఇదిగోండి బ్రైడ్ హెయిర్ స్టైల్ అయితే సెట్ చేస్తున్నాను ఈ లోపు, ఎందుకనంటే మధ్యలో వాళ్ళు చేసే చాలా టేక్స్లో తన హెయిర్ స్టైల్ చెరగొచ్చు. సో నేను దగ్గరే ఉండి వాళ్ళ హెయిర్ స్టైల్స్ అవి కూడా నేను చూసుకుంటాను. అండ్ వాళ్ళ అవుట్ఫిట్స్ ఏమైనా సరిగ్గా లేకపోయినా నేను కంఫర్టబుల్గా అయితే తనుకుంటాను బ్రైడ్కి, ఎందుకనంటే అందరూ జెంట్స్ కదా ఫోటోగ్రాఫర్స్ అందరూ. సో నేనైతే తనకి కంఫర్ట్గా ఉండడానికి అయితే నేను షూట్కి అయితే పక్కాగా వస్తాను గాయస్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నైట్ అయిపోయింది, మళ్ళీ అవుట్ఫిట్ అండ్ హెయిర్ స్టైల్స్ అన్నీ చేంజ్ చేసుకునే తర్వాత ప్యాలెస్లోకి వచ్చేసాం. అక్షయ్ ఇదిగోండి ఎలా తీయాలి క్రియేటివ్గా అని చెప్పి
మేము వచ్చేలోపు ఫుల్గా ఆలోచించుకొని మంచి మంచి క్రియేటివ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నారు. వావ్ గాయ్స్, చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ మన బ్యూటిఫుల్ కపుల్ అండ్ మన బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ, వీటన్నిటితో పాటు బ్యూటిఫుల్ లొకేషన్, అమేజింగ్ కదా. వాహ్ 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 వాహ్, చాలా బాగుంది కదా. సో గాయ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇంత పెద్ద ప్యాలెస్ ఉంది. ఈ ప్యాలెస్ అంతా కవర్ అయ్యేలాగా ఫొటోస్ తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు అండ్ డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నారు, మొత్తం ప్యాలెస్ అంతా పడేలాగా. అండ్ తీసిన ప్రతి డేటాని మీరు అబ్జర్వ్ చేశారో లేదో క్లయింట్స్కి చూపిస్తున్నారు అక్షయ్ అయితే. అండ్ హరి గారు కూడా చాలా వీడియోస్ తీశారు క్రియేటివ్గా, అవి కూడా అయితే క్లయింట్స్కి చూపిస్తున్నారు. వాళ్ళు ఓకే అంటేనే నెక్స్ట్ క్లిప్కి వెళ్తున్నాం. అండ్ వాళ్ళు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ గాయ్స్, క్లయింట్స్ ఇంత ఖర్చు పెట్టి ఇంత మంచి లొకేషన్ తీసుకున్నందుకు మా వాళ్ళైతే ఫుల్ న్యాయం చేశారు. ఎందుకనంటే చాలా ఎఫర్ట్ పెట్టి మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే పెట్టారు. స్ప్రే బాటిల్స్, స్నో స్ప్రేస్, కలర్ ఫాక్స్, ఇప్పుడైతే ఫైర్ క్రాకర్స్ కూడా సెట్ చేస్తున్నారు. బ్యాటరీస్ అవన్నీ అయితే నీట్గా సెట్ చేసుకున్నారు హరి గారు. అండ్ ఫైనల్లీ లోపల ఇండోర్లో షూట్ అయ్యింది, అంటే ప్యాలెస్ లోపల షూట్ అయింది. ఇప్పుడు బయటకు వస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత చెప్పాను కదా ఫైర్ క్రాకర్స్ సెట్ చేసామని. సో ఫైర్ క్రాకర్స్ ఎఫెక్ట్ కోసం అని చెప్పి ప్యాలెస్ అంతా అవుట్ నుంచి కూడా బాగా పడాలి అని చెప్పి బయటకు వచ్చేసాం అందరమి. తర్వాత అయితే అక్కడ షూట్ అయిపోయింది. తర్వాత టెంపుల్కి వచ్చామండి. ఇదిగోండి టెంపుల్కి వచ్చిన తర్వాత అక్షయ్ అయితే డ్రోన్ అయితే సెట్ చేసుకుంటున్నారు. హరి గారు కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు శారీ అయిపోయిన తర్వాత బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు. సో అలా అన్ని అవుట్ఫిట్స్తో అయితే షూట్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఫైనల్లీ అయితే ప్యాకప్ టైం అయింది. టైం ఎంత అయిందో నేను మీకు మొబైల్లో చూపిస్తున్నాను. ఇదిగోండి 10:58 అయింది. సో December 22 గాయస్, ఇంటికి వెళ్ళిపోవాలని ఆత్రంతా చూడండి గాయస్. జగదీష్ లైట్ ఆపకుండా పట్టుకుపోతున్నాడు.